ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో న్యూజిలాండ్ స్వయంకృత అపరాధంతో విజేతగా నిలవలేకపోయిందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం అన్నాడు. వ్యూహాత్మక తప్పిదాలతో ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటర్ చేసిన 3 తప్పిదాలు ఆ జట్టు ఓటమిని శాసించాయని తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా వరుసగా 2వ టైటిల్ గెలవడంతో పాటు 3వ ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. మరోవైపు న్యూజిలాండ్ మరోసారి రన్నరప్ గా సరిపెట్టుకుంది. తాజాగా ఫైనల్ మ్యాచ్ ను విశ్లేషించిన సబా కరీం అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుందని చెప్పాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్రదర్శించిన వ్యూహాత్మక చాతుర్యం ఫైనల్లో కనిపించలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే న్యూజిలాండ్ చేసిన మొదటి తప్పు. ఈ ప్రపంచ కప్ లో భారత్ ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడింది. అది కూడా అహ్మదాబాద్ వేదికగానే సౌత్ ఆఫ్రికాతో చేజింగ్ లో తేలిపోయింది. అది తెలిసి కూడా న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుని తప్పిదం చేసింది. న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సింది, కానీ వారు మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇక రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన కోల్ మెక్కాంచీని తుది జట్టు నుంచి తప్పించడం న్యూజిలాండ్ చేసిన రెండో తప్పిదం. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో మెక్కాంచీని అద్భుత బౌలింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గ్లెన్ ఫిలిప్స్ ను 2వ ఓవర్లో బౌలింగ్ చేయించడం న్యూజిలాండ్ చేసిన తప్పిదం. ఆ ఓవర్లో అతను 5 పరుగులే ఇచ్చినా మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. కెప్టెన్ గా మిచెల్ శాంట్నర్ మైదానంలో చేసిన 3 అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదాలు ఇవే. అతను ఇలా చేయడం వింతగా అనిపించింది, ఎందుకంటే ఈ టోర్నీలో అతను కెప్టెన్ గా అతని వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయి. న్యూజిలాండ్ పొరపాట్లు చేయకూడదని అనిపించిన తొలి మ్యాచ్ కూడా ఇదే. ఈ తప్పిదాలను టీమిండియా క్యాష్ చేసుకుంది. వాస్తవానికి న్యూజిలాండ్ కంటే టీమిండియానే బలంగా ఉంది. హ్యాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఇలాంటి మ్యాచ్ల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి, కానీ న్యూజిలాండ్ విచిత్రమైన నిర్ణయాలతో బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుందని సబా కరీం పేర్కొన్నాడు.